వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఇవన్నీ మీకు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మీరు శక్తి పొందుతారు, మీరు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు. కనుక ఆ రోజు అపోస్తలుల చేత చేయబడుతున్నాయి. వాళ్ళ చేత చేయబడుతున్నటువంటి ఆ సూచక్రియలు, అద్భుతాలు ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవుల చేత, పోనీ అపోస్తలులు అని పిలువబడుతున్నటువంటి ఎంతోమంది పేర్లు పెట్టుకున్నటువంటి వారి ద్వారా ఇవి జరుగుతున్నాయి అంటారా? వీళ్ళ వలన ఎందుకు జరగవు, వాళ్ళ వలన ఎందుకు జరిగాయో బైబిల్ చదివి జాగ్రత్తగా పరిశీలించుకోవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఏక మనస్సు, అందరూ ఒకే దగ్గర ఉన్నారు, ఏక మనస్సుతో ఉన్నారు. అపోస్తలులు చూస్తే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నారు.